మా అమ్మవారు, మా దేవాలయాలు, మా మనోభావాలు, మా వ్యక్తిత్వం వీటన్నింటి మీద కొట్టి నువ్వు బతికి బట్టెలా కట్టగలుగుతావు? క్షమాపణ నువ్వు ఒక రిలీజన్ కి చెప్తావా, ఒక మనిషికి చెప్తావా, ఒక వ్యవస్థకి చెప్తావా, ఒక నమ్మకమైన సిస్టమ్ అని చెప్తావా? వేరే సాక్షి ఉన్నారు భారతిరెడ్డి. నీకున్న బైబిల్ మీద ఉన్న విశ్వాసనీయత మాకు మా దేవుళ్ళ మీద ఉండవా? వేసలకు రాజధాని అంటే దాంట్లో మా అమ్మవారి గుడి కూడా ఉంది. మర్చిపోయి ఎలా మాట్లాడుతున్నారు మీరు? పైగా ఆయన అంటాం దేవతల రాజధాని అంటేనే హిందూ సంఘాలను అవమానించినట్టు అంట. ఆయన చెప్పిన మాటలే వాళ్ళు కావాల్సిగా మనకు అర్థం కాకుండా బైలైన్స్ ఇంత ఇచ్చి దేవతల గురించి మాట్లాడుతుంటే నోరు మూసుకుని కూర్చోవడం హిందువుల పట్ల తప్పే. రోజు ప్రతి ఒక్క హిందూ నమ్మిన ప్రతి ఒక్కడు ఏ రిలీజన్ అయినా సేమ్ అండి ఈరోజు. కానీ హిందువుల పైన ఇంత దాడి జరుగుతుందా? రాజకీయ కుట్ర కోణంలో, రాజకీయంలో ఆఖరికి మతాన్ని కూడా తీసుకించబరుస్తారా? ఇంతకంటే వైసీపీ మొదటి నుంచి మేడం ఇప్పుడు తిరుమల మీద దాడి చేస్తారు. ఏమండి, తిరుమల పైన లడ్డూ కల్తీ వ్యవహారం ఒకటి జరిగింది. కానీ డైరెక్ట్ గా ఈ రోజు పేరు తీసుకుని దేవతల రాజధాని, హిందూ మత ప్రచారం అని చెప్తూ దాన్ని తీసుకెళ్ళిపోయి దేవతల రాజధాని కాదు వేశ్యలకు రాజధాని అన్న వ్యక్తి నడిపిన సాక్షి ఛానల్ కావాల్సిగా చేయలేదా ఇది? ఇజంట్ ఇట్ ప్రీ ప్లాన్? కొమ్మినేని ఏమైపోయావు ఈరోజు? అరెస్ట్ అయి కూర్చున్నావు. కానీ ఇలాగే జరుగుతున్న మత విద్రోహులందరినీ ఎంకరేజ్ చేసి సాక్షి టీవీ నడుపుతున్న భాగవతాన్ని ఏమనాలి? ఇంత చెత్త వ్యవహారాలు మత రాజకీయాలు చేసి కాదండి, మత రాజకీయాలు ఏమన్నారండి? మత రాజకీయాలు జరుగుతున్నారు వీళ్ళందరూ. మహిళల పైన దాడులు అనుకున్నావు, అరాచకాలు అనుకున్నావు, అమరావతి రైతుల పైన అనుకున్నావు. దేవతల్ని వేశ్యలతో పోల్చిన ఆ ఛానల్ ని బహిష్కరించాలి. ఛానల్ టెలికాస్ట్